నమస్తే అండి. నేనైతే ఈరోజు దోసకాయలో ఎండినెత్తళ్ళేసి వండాను. చాలా బాగా వచ్చింది. అది ఎలా చేసానో మీకు చూపిస్తాను. మొదటగా ఎండినెత్తల్ని అదేనండి తల తోక తీసేసుకొని కొద్దిగా చన్నీళ్ళల్లోనే కొంచెంసేపు నానబెడితే ఇసుకంతా వచ్చేస్తుంది. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనకి దోసకాయ, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అందులోకి ఏవేవి వేస్తామో అవి కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని మరి డేక్షాలో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇష్టమైతే తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు, అంటే జీలకర్ర వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్న తర్వాత టమాటా, దోసకాయ, ఎండినెత్తళ్ళు, అలాగే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి సన్న మంట మీద మగ్గనివ్వాలండి. అప్పుడు ఉప్పు, కారం అంతా కూడా ఈ దోసకాయకి నెత్తాళ్ళకి పడుతుంది. ఇక నీరంతా మగ్గిపోయిన తర్వాత మనం గ్రేవీకి కావాల్సినంత నీరు వేసుకొని దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది దోసకాయలోకి. ఎండినెత్తళ్ళు దోసకాయలోకే కాదండి, వేపుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి మనకి చింత చిగురు ఉంటుంది. చింత చిగురు ఎండినెత్తళ్ళు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఈరోజైతే ఎండినెత్తళ్ళు వేసి, అలాగే ఎండినెత్తళ్ళలో కోడిగుడ్లు కూడా వేసుకొని చేసుకుంటారు. నేనైతే ఇలా చేశానండి. లంచ్ కింద మేమందరం తినేసాం. అస్సలు ఇంత కూడా లేదండి. ఈ వీడియో రికార్డ్ అయ్యేసరికి మా ఇంట్లో ఈ లంచ్కి మొత్తం కూర కూడా అయిపోయింది. అంత రుచిగా ఉంది. మీరు కూడా ఇలాగే ఈజీ ప్రాసెస్లో చేసుకోండి.